హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ చేశారు కదండి, గేట్స్. సో నాగార్జున సాగర్ డ్యామ్ చూడటానికైతే వెళ్ళిపోతున్నాము. సో మీకు వీడియో పెడుతున్నాను అనమాట, ఫుల్ వ్లాగ్ పెడుతున్నాను. అంటే పార్ట్ల కింద పెడతాను మీకు. ఇప్పుడైతే మేము ఎక్కడ స్టే చేసామో అక్కడ నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు అది మీకు చూపిస్తాను. హరిత రిసార్ట్స్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాల్సింది. దారిలో వెళ్ళేటప్పుడు ఇలా ఫిష్ని ఫ్రెష్గా పట్టి మనకి కర్రీ చేసి పెడతారనమాట, ఫ్రై చేసి పెడతారు. మనం అక్కడ వెళ్ళే దారిలోనే మనకు కనబడుతుంది అనమాట. ఇలా హట్స్ లాగా చేసుకుని ఎక్కడికక్కడే వాళ్ళు మనకి లంచ్ అనేది అరేంజ్ చేస్తారు. మనం వాళ్ళకి ముందే వెళ్ళే ముందు చెప్పి పెడితే ఏ ఫిష్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ వచ్చి కాస్ట్ వచ్చి పర్ కేజీ 200 రూపీస్ వాళ్ళు తీసుకుంటున్నారండి. అంటే రహు కానీ శీలావతి, అంటే బొచ్చు శీలావతి, ఈ రెండు ఫిష్లే వాళ్ళు అక్కడ యూజ్ చేస్తున్నారు. ఈ రెండు ఫిష్లు ఫ్రెష్గా అక్కడ దొరుకుతాయి కాబట్టి ఆ డ్యామ్ వాటర్లో ఫ్రెష్గా ఉండే చేప. సో చాలా స్వీట్గా ఉండాల్సిందండి. మనకు కావాల్సిన కేజీలు మనం ఆర్డర్ చేసుకొని మనం వాళ్ళకి అడ్వాన్స్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోతే మనం మళ్ళీ డ్యామ్ అంతా చూసుకొని వచ్చే వరకు కుక్ చేసి మన కోసం పెడతారనమాట. సో మేమైతే డ్యామ్ అక్కడికి వెళ్ళిపోతున్నాం చూడటానికి. ఇది ఆన్ ద వేలో స్కూల్స్. ఇక్కడ చూడండి పిక్కల్స్ కూడా అమ్ముతారని, ఫిష్ పిక్కల్స్ పెట్టారు బోర్డు. మీకు కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్తే ఆర్డర్ చేసుకోండి, నంబర్ కూడా పెట్టాను. అందుకనే ఆ బోర్డుకి వీడియో తీసి పెట్టారనమాట. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ స్టే చేయాలి, ఎలా ఉండాలి, ఎంత బాగుంటాయి రూమ్స్, రెంట్ ఏంటి అన్నీ చూపిస్తాను. హరిత విజయ విహార్ అనమాట. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాల్సింది. గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి చాలా నీట్గా, చాలా ప్లెజెంట్గా, ఎన్వైర్న్మెంట్ కూడా ఎంతో బాగుంది. గ్రీనరీ ఫుల్గా నిండుగా ఉండి, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ అయినా కూడా ఎంతో చక్కగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. ఎక్కడికక్కడ వర్కర్స్ని పెట్టి క్లీన్గా, చాలా క్లీన్గా ఉండాల్సింది. నేనైతే భయపడ్డాను ఎలా ఉంటాయో రూమ్స్, బాబు అడ్జస్ట్ అవ్వగలుగుతాడో లేదో మా స్వరాజ్ అని చెప్పి. కానీ చాలా చాలా క్లీన్గా ఉండాల్సిందండి. వాష్రూమ్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు వర్కర్స్ వచ్చి క్లీన్ చేసి నీట్గా పెడుతున్నారనమాట. చూడండి గార్డెన్ కూడా ఎంత నీట్గా ఉందో, ఎంతో బాగుండాల్సిందండి. వ్యూ కూడా చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఒకవేళ వెళ్ళే ఉద్దేశం ఉంటే మటుకు ఈ హరిత రిసార్ట్స్లో స్టే చేయండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇందులో మనకి డీలక్స్ రూము అండ్ ఏసీ రూము, నాన్ ఏసీ రూము ప్లస్ ఇక్కడ మనకి సూట్ రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. డీలక్స్ రూమ్ వచ్చేసి మనకి 3000 అండి. అలాగే నాన్ ఏసీ రూమ్స్ నాకు తెలీదు. ఏసీ రూమ్స్ వచ్చి 2600. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 400 మనం పెట్టుకుంటే డీలక్స్ రూమే బాగుంటుంది. ఆ తర్వాత సూట్ రూమ్స్ వచ్చేసి అది కూడా అలాగే ఉంటుంది, ఇంకా ఒక 500 ఎంతో డిఫరెన్స్ ఉందండి, అంతేనండి. తర్వాత మీకు 3600, 3500 సూట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇదంతా వచ్చి డిఫరెంట్గా పెట్టారనమాట. ఈచ్ బ్లాక్ లాగా పెట్టారు. చాలా బాగుండాల్సింది. స్వరాజ్కి అయితే నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఇదంతా కూడా హరిత రిసార్ట్స్ అండి, విజయ విహార్ అని పెట్టారు. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. పాత దాన్నే మళ్ళీ రీమోడల్ చేసి చాలా నీట్గా పెట్టారు. చాలా బాగుండాల్సింది. ఇది వచ్చి వ్యూ అండి, మనకి బ్యాక్ వాటర్ వ్యూ, డ్యామ్ది బ్యాక్ వాటర్ వ్యూ అనమాట. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందంటే అక్కడికి వెళ్ళాక అసలు రాబుద్దే లేదండి. నమ్మండి ఎంత బాగుందో. మీరు మట్టుకు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ వర్షాకాలమే కరెక్ట్. చక్కగా డ్యామ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి గేట్స్ మీరు వెళ్ళొచ్చు. ఇదిగోండి విజయ విహార్ అని పెట్టి హరిత వాళ్ళదే పెట్టారనమాట. సో ఇక్కడ రిసెప్షన్ అనేది ఉంటుంది. మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్ ముందు నుంచే మన రూమ్స్ని మనం అడ్వాన్స్గా చూసుకొని బుక్ చేసుకుంటే మనకు అవైలబిలిటీ అనేది తెలిసిపోతుంది. అక్కడికి వచ్చాక మనం కీస్ తీసుకొని ఎంటర్ అవ్వడమే, అంతేనండి. సో ఈ ఏరియాలోని మనకి అడ్వాన్స్గా మనం బుక్ చేసుకొని మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఆ తర్వాత మన రూమ్స్ని మీకు చూపిస్తాను. ఇదంతా వచ్చి హరిత రిసార్ట్స్ అండి. సో ఈ లోపల మన రూమ్ ఇక్కడ తీసుకున్నామండి. మేమైతే పైన 3 ఫ్లోర్స్ ఉన్నాయి. పైన ఒక ఫ్లోర్, కింద ఒక ఫ్లోర్, 2 ఫ్లోర్సే ఉన్నాయి. 2 ఫ్లోర్స్లోని మేమైతే కింద రూమ్ తీసుకున్నాము. చూడండి ఈ రకంగా బెడ్స్ ఉన్నాయి. రూమ్లో సోఫా మనకి వేశారు. ఆ తర్వాత అటువైపు బాల్కనీ కూడా ఇచ్చారనమాట. సో మనకు ఒక మినీ ఫ్రీజర్ కూడా ఇక్కడ పెట్టారు. ఫ్రిడ్జ్ అవైలబిలిటీ కూడా ఉంది. ఆ తర్వాత మనకి టీవీ అండ్ ఇక్కడ చేంజింగ్ రూమ్ ఇచ్చారు. తర్వాత వాష్రూమ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా పెట్టున్నాయంటే, క్లీన్గా, ఎక్కడ కూడా ఇంత చెత్తగా లేకపోతే వాటరీగా అలా లేకుండా డ్రైగా నీట్గా ఉంది. నాకు మెయిన్ అండి, ఎక్కడికి వెళ్ళినా వాష్రూమ్ నీట్గా ఉండాలి. సో అది చాలా బాగుండాల్సింది. రూమ్ కూడా చాలా నీట్గా పెట్టారనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి వ్యూ, చూడండి బాల్కనీ వ్యూ.
మనం బయట కూర్చొని అలా కాఫీ తాగుతుంటే ఆ వ్యూ అయితే అద్దిరిపోయిందండి. చాలా చాలా ఎంజాయ్ చేశామన్నమాట. మీరు కూడా ఒకవేళ నాగార్జున సాగర్ వెళ్ళే ఉద్దేశం ఉంటే ఈ వ్లాగ్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా ఫ్యామిలీతో వెళ్తే 2 ఎల్డర్స్ కిడ్స్ అలా రూమ్కి టారిఫ్ తీసుకుంటున్నారనమాట. 3000 అండి ఈ రూమ్ రెంట్ అయితే. స్వరాజ్కి ఎంతో నచ్చింది ఆ వ్యూ, చక్కటి వాతావరణం, చక్కటి క్లైమేట్. మన సిటీ లైఫ్కి కొంచెం దూరంగా ఎంతో బాగుండాల్సింది. జస్ట్ 3-4 అవర్స్లో మనం రీచ్ అయిపోతాము. ఎక్కడో అరకు, లంబసింగి అవన్నీ వెళ్ళటానికి ఉద్దేశం లేకపోతే నాగార్జున సాగర్ అనేది ఈ టైంలో వెళ్ళటం చాలా మంచిది. అదిగోండి కాసేపు రిలాక్స్ అయ్యి అలా నాగార్జున సాగర్ డ్యామ్ చూడటానికైతే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో నేను మీకు ఫిషింగ్ అదంతా కూడా చూపిస్తాను. మేము వెళ్ళిన బోట్ రైడు అంటే మొత్తం కూడా మీకు పెడతానండి. పాటల కింద వీడియో చేస్తున్నాను, ఎందుకంటే లాంగ్ లెంత్ అయితే అందరూ చూడలేరు. అందుకని మళ్ళీ మీకు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని, ఎవరైతే ఎక్కడ స్టే చేయాలో ఎలాగో అడ్వాన్స్లో మీరు హరిత విజయ విహార్ అని చూసుకోండి, ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అండ్ మీరు ఆ రిసార్ట్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. డ్యామ్ కూడా అక్కడి నుంచి ఒక 10 మినిట్సేనండి. 10 మినిట్స్ మీరు కారు ఉంటే 10 మినిట్స్లో నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఒకవేళ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఎలా చేసుకోవాలి, ఎంత పే చేయాలి, ఎలా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి అన్నీ మీకు చెప్తానండి. తప్పకుండా నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మీరు చూడండి, అది నేను మీకు త్వరలోనే పెడతానండి. సో ఈ డ్యామ్ అయితే మేము చూస్తూ చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అందరి కోసం అక్కడ వివరాలని, అక్కడ వీడియోస్ని రికార్డ్ చేసి తీసుకొస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా కష్టమండి వీడియోస్ చేయటం. వీడియోస్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను, అన్నీ కూడా మీకోసం అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను. కాబట్టి మరో వీడియోలోని తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. ఎప్పుడు ఫుడ్ వీడియోలే కాదు, మనది ఛానల్ తింటూ తిరుగుదామండి. మళ్ళీ రూమ్కి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నైట్ మేము రూమ్ దగ్గరే ఆర్డర్ చేసుకున్నామండి. మనకు కావాల్సిన ఫుడ్స్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని రకాలు వెజ్, నాన్ వెజ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మేము షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అండ్ కర్డ్ రైస్, తర్వాత నాన్ రోటీస్, క్యాష్యూ పన్నీరు, అన్ని రకాల కర్రీస్ చాలా చాలా టేస్టీగా ఉండాల్సింది, హైజీన్గా ఉండాల్సింది. ఎక్కడ కూడా మనకి అదిగోండి బటర్ నాన్స్ కూడా ఫ్రెష్గా తీసుకొచ్చి వేడివేడిగా మనకి సర్వ్ చేస్తున్నారు. సో 5 స్టార్కి అయితే తక్కువ లేదండి, చాలా బాగుండాల్సింది. మీకు ఈ యొక్క ఫుడ్ మనం ఏం భయపడకుండా పిల్లలతో సహా తినొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.